వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేజెస్ ఆటోమేటా థియరీ ఆఫ్ కాంపిటీషన్ వీడియోస్లో డిజైన్ ఆఫ్ అ నాన్ డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటా, దీన్ని ఎన్డిపిడి అని కూడా అంటారు. ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్కి నాన్ డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటాని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి డిజైన్ చేయాలి అనేది మన వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే, అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో మనం ప్రీవియస్ వీడియోలో డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటా కన్స్ట్రక్షన్ చూసాము, అలాగే కొన్ని పుష్ డౌన్ ఆటోమేటా కన్స్ట్రక్షన్స్ కూడా చూసాము. సో దానికి నాన్ డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటాకి డిఫరెన్స్ ఏంటంటే, సో ఇప్పుడు పుష్ డౌన్ ఆటోమేటాలో 2 టైప్స్ ఉంటాయి. వన్ వచ్చేసి డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటా అండ్ సెకండ్ వన్ వచ్చేసి నాన్ డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటా. సో ఈ డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటా అంటే ఏంటి? సపోజ్ ఏదైనా పర్టికులర్ స్టేట్ మీద ఒక ఇన్పుట్ సింబల్ అండ్ స్టాక్ సింబల్ అప్లై చేస్తే దానికి ఓన్లీ వన్ పర్టికులర్ నెక్స్ట్ స్టేట్ ఉంది. ఇదే నెక్స్ట్ స్టేటు, ఒకే ఒక నెక్స్ట్ స్టేట్ ఉంటుంది. ఆ నెక్స్ట్ స్టేట్ కూడా ఇదే అని మనం ఖచ్చితంగా చెప్పగలరు. దాని డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటా అంటామంటే అంటే ఏంటి, నెక్స్ట్ స్టేట్ ఏది అని మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అలా కాకుండా ఈ నాన్ డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటా అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక స్టేట్ మీద ఒక ఇన్పుట్ సింబల్ స్టాక్ సింబల్ అప్లై చేసినప్పుడు సేమ్ ఇన్పుట్ సింబల్ స్టాక్ సింబల్కి 2 నెక్స్ట్ స్టేట్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ సింబల్ ఏ, స్టాక్ సింబల్ Z0, ఇక్కడ కూడా ఇన్పుట్ సింబల్ ఏ, స్టాక్ సింబల్ Z0. అంటే ఏంటి, ఫర్ ద సేమ్ ఇన్పుట్ సింబల్స్ 2 నెక్స్ట్ స్టేట్స్ ఉంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్పుట్ సింబల్కి ఏది నెక్స్ట్ స్టేట్, ఇదే నెక్స్ట్ స్టేట్ అని ఖచ్చితంగా చెప్పగలమా? చెప్పలేము. అంటే మనం డిటర్మైన్ చేయలేకపోతున్నాము. నెక్స్ట్ స్టేట్ ఏంటి అనేది మనం డిటర్మైన్ చేయలేకపోతున్నాము. ఎందువలన అంటే సేమ్ ఇన్పుట్ సింబల్కి అని పర్టికులర్ స్టేట్ 2 నెక్స్ట్ స్టేట్స్ ఉన్నాయి. దానివల్ల మనం నెక్స్ట్ స్టేట్ ఏంటి అనేది పర్టికులర్గా డిటర్మైన్ చేయలేకపోతున్నాం. కాబట్టి దీన్ని నాన్ డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటా అంటాం. సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్కి నాన్ డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటాని కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఇప్పుడు ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్కి నాన్ డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటాని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో చూద్దాం. సో డిజైన్ a non-deterministic push-down automata for the language L equal to W power R, where W belong to 0, 1 plus. దాని అర్థం ఏంటంటే ఎప్సిలాన్ కాకుండా 0, 1 సింబల్స్లో స్ట్రింగ్స్ని W పవర్ R ఉన్న స్ట్రింగ్స్ ఉన్న లాంగ్వేజ్కి మనం నాన్ డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటాని కన్స్ట్రక్ట్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనం ఈ లాంగ్వేజ్లో ఉండే స్ట్రింగ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ L ఈక్వల్ టు, సో W అనేది 0 అయిందనుకోండి, W పవర్ R ఏమవుతుంది? 0 అవుతుంది. W 1 అయిందనుకోండి, W పవర్ R ఏమవుతుంది? 1 అవుతుంది. W 0 1 అయిందనుకోండి, W పవర్ R అంటే ఏంటి? రివర్స్ ఆఫ్ ది W. ద స్ట్రింగ్ W పవర్ R ఈజ్ ద రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్ W. సో ఇక్కడ W ఈజ్ 0, 1, దాని రివర్స్ 1 0 అవుతుంది. W 1 0 అయితే 0 1 అవుతుంది W పవర్ R. ఇదంతా కలిపి ఒక స్ట్రింగ్ అనమాట. ఓకే, అలాగే W 1 0 0 అయిందనుకోండి, 0 0 1, W 0 1 1 అయిందనుకోండి, 1 1 0 అండ్ సో ఆన్. ఇలా ఉంటాయి ఈ లాంగ్వేజ్లో ఉండే స్ట్రింగ్స్. దీని అర్థం ఏంటిది? ఇది ఈవెన్ లెంత్ ప్యాలిండ్రోమ్. ప్యాలిండ్రోమ్ అంటే ఏంటి? ఇప్పుడు స్ట్రింగ్లో ఉండే ఆల్ఫాబెట్స్ని రివర్స్ చేస్తే అగైన్ సేమ్ స్ట్రింగ్ వచ్చిందనుకోండి, దాన్ని మనం ప్యాలిండ్రోమ్ అంటాం. సో ఇక్కడ ఈ ప్యాలిండ్రోమ్స్లో నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్ సింబల్స్ చూడండి, 2 2 4 4 6 6. అంటే దీన్ని ఈ ప్రాబ్లమ్ని మనం ఏమని చెప్పొచ్చు? ఈవెన్ లెంత్ ప్యాలిండ్రోమ్ అని కూడా చెప్పొచ్చు ఆన్ 0, 1 సింబల్స్. వేరు మనం డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటా కూడా చూసాం కదా ప్రీవియస్ ఎగ్జాంపుల్లో. అది దేనికి ఎగ్జాంపుల్? ఆడ్ లెంత్ ప్యాలిండ్రోమ్కి. సో ఇప్పుడు ఇలాంటి సింబల్స్ ఉన్నప్పుడు మనము పుష్ డౌన్ ఆటోమేటాని కన్స్ట్రక్ట్ చేయాలి. ఆ పుష్ డౌన్ ఆటోమేటాని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి? నాన్ డిటర్మినిస్టిక్ వేలో కన్స్ట్రక్ట్ చేయాలి. ఎందుకు దీన్ని డిటర్మినిస్టిక్ వేలో కన్స్ట్రక్ట్ చేయలేమా అంటే చేయలేము. ఎందుకు చేయలేము? సపోజ్ ఇప్పుడు ఇందాక మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో పుష్ డౌన్ ఆడ్ లెంత్ ప్యాలిండ్రోమ్
డిజైన్ చేసాము. ఆడ్ లెంగ్త్ పాలిండ్రోమ్ డిజైన్ చేసినప్పుడు సో మనకి ఎగ్జాంపుల్ ఏముంది, WC⁴ అని ఉంది. మనము డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటా కన్స్ట్రక్ట్ చేసాం దీనికి ఎగ్జాంపుల్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎగ్జాంపుల్ తీసుకొని 0 1 C 1 0 ఇలా ఉంది స్ట్రింగ్. సో ఇప్పుడు ఏం చేసాం, దానికి మనం ఏం చేసాము, ఈ మిడిల్ వచ్చేంత వరకు పుష్ చేసుకుని మిడిల్ వచ్చిన తర్వాత పాప్ చేసి స్టాక్లో ఈ సింబల్ మ్యాచ్ అయితే అప్పుడు పుష్ డౌన్ ఆటోమేటా యాక్సెప్ట్ చేసిందని చెప్పాం. కానీ ఇక్కడ ఈ స్ట్రింగ్స్ చూడండి, ఈ స్ట్రింగ్స్లో 1 0 0 1 ఉంది. సో ఇప్పుడు ఇదే మిడిల్ ఆఫ్ ది స్ట్రింగ్. సో మిడిల్ ఆఫ్ ది స్ట్రింగ్ ఇప్పుడు సేమ్ లాజిక్ మనం ఇక్కడ అప్లై చేయొచ్చు. ఎప్పుడు మనకి మిడిల్ ఆఫ్ ది స్ట్రింగ్ తెలిస్తే మిడిల్ ఆఫ్ ది స్ట్రింగ్ వరకు పుష్ చేసుకుని ఎప్పుడైతే మిడిల్ ఆఫ్ ది స్ట్రింగ్ వచ్చిందో అప్పుడు పాప్ చేసి రెండింటిని మ్యాచ్ చేసి ఇది స్ట్రింగ్ యాక్సెప్ట్ చేసింది పుష్ డౌన్ ఆటోమేటా అని మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మిడిల్ ఆఫ్ ది స్ట్రింగ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, మిడిల్ ఆఫ్ ది స్ట్రింగ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక వే ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ సింబల్ ప్రీవియస్ సింబల్ సేమ్ అయింది అనుకోండి, అప్పుడు అది మిడిల్ ఆఫ్ ది స్ట్రింగ్ అని అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ స్ట్రింగ్లో 1 0 0 1. సో ఈ 0 మ్యాచ్ అయినాయి అంటే ఈ 0 నెక్స్ట్ మనం మిడిల్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ చూడండి, అంటే 2 సింబల్స్ సేమ్ అయినప్పుడు మనం ఇది మిడిల్ ఆఫ్ ది స్ట్రింగ్ అని ఒక్కసారి చెప్పొచ్చు ఒక వేలో. అలా కాకుండా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 1 0 0 0 0 1. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి 2 కాన్సెక్యూటివ్ జీరోస్, ఈ 2 కాన్సెక్యూటివ్ జీరోస్ ఉన్నాయి, ఈ 2 కాన్సెక్యూటివ్ జీరోస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏది మిడిల్ ఆఫ్ ది స్ట్రింగ్ అని మనం ఎగ్జాక్ట్గా ఎలా చెప్తాము. సో మనం ప్రీవియస్ కాన్సెప్ట్ ద్వారా 2 కాన్సెక్యూటివ్ సేమ్ సింబల్స్ ఉంటే అదే మిడిల్ ఆఫ్ ది స్ట్రింగ్ అని చెప్పుకుంటే అప్పుడు ఇక్కడే మిడిల్ ఆఫ్ ది స్ట్రింగ్ అయిపోతుంది కదా. ఇది కరెక్ట్ అవుతుందా? కాదు. అంటే ఇప్పుడు మనం ఈ పుష్ డౌన్ ఆటోమేటా కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాము, 2 చాయిసెస్ తీసుకుంటాం. అదేంటంటే, ఒక చాయిస్ 2 కాన్సెక్యూటివ్ సింబల్స్ వచ్చినప్పుడు మిడిల్ ఆఫ్ ది స్ట్రింగ్ అని అనుకుంటాము. సెకండ్ చాయిస్ ఏంటంటే, 2 కాన్సెక్యూటివ్ సింబల్స్ వచ్చినప్పుడు అది మిడిల్ ఆఫ్ ది స్ట్రింగ్ కాదు, మనం పుష్ చేయాలి, ఇంకా స్ట్రింగ్ ఉంది పుష్ చేయాలి అని అనుకుంటాం. అంటే ఏంటి, సేమ్ ఇన్పుట్ సింబల్స్కి 2 స్టేట్స్ రాస్తామన్నమాట. అందుకనే దీనిని నాన్ డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటా అంటాం. సో దీనికి ఎలా కన్స్ట్రక్ట్ చేస్తానో చూడండి. ఫస్ట్ డెల్టా ఆఫ్ స్టార్టింగ్ స్టేట్ Q0 అనుకోండి, Q0 మీద 0 వచ్చి స్టాక్ టాప్ Z0 ఉంది అనుకోండి. సేమ్ మనకి స్టాక్లో Z0 ఉంటుంది ఇనీషియల్గా. మనం మిడిల్ ఆఫ్ ది స్ట్రింగ్ వచ్చేంత వరకు పుష్ చేసుకుని ఎప్పుడైతే మిడిల్ ఆఫ్ ది స్ట్రింగ్ వస్తుందో అక్కడ నుంచి పాప్ చేసి ఆ పాప్ చేసిన సింబల్ని మనం నెక్స్ట్ ఇన్పుట్ సింబల్ని మ్యాచ్ చేసి 2 సేమ్ అయితే మనం పాప్ చేస్తాం అన్నమాట. అప్పుడే మన స్ట్రింగ్ యాక్సెప్ట్ అవుతుంది. సో దానికోసం మనం ఏం చేయాలి, ఫస్ట్ పుష్ చేయాలి. చూడండి, స్టాక్లో స్టార్టింగ్ సింబల్ Z0 మనకి 0 వచ్చింది అనుకోండి. ఫస్ట్ స్టాక్లో ఫస్ట్ మనం పుష్ చేయాల్సిన సింబల్ మన ఇన్పుట్ దాంట్లో 0 1 1 0 ఉందనుకోండి. మనకి ఇన్పుట్ స్ట్రింగ్ ఇనిషియల్ స్టాక్లో Z0 ఉంది, 0 వచ్చింది ఇన్పుట్ సింబల్. అప్పుడు ఏం చేయాలి, 0ని ఇందులోకి పుష్ చేయాలి. సో సేమ్ Q0 స్టేట్లోనే ఉండాలి, 0ని పుష్ చేయాలి. అలా కాకుండా ఫస్ట్ 0 కాకుండా 1 వచ్చింది అనుకోండి, 1ని కూడా 1 అయినా పుష్ చేయాలి, 0 అయినా పుష్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో 0 వచ్చింది స్టార్టింగ్, ఈ ఎగ్జాంపుల్లో 1 వచ్చింది. 0 వచ్చినా 1 వచ్చినా పుష్ చేయాలి ఇనీషియల్గా. సో ఇనీషియల్ స్టార్టింగ్ స్టేట్ ఈస్ Q0. ఫస్ట్ 1 వస్తే ఇన్పుట్ సింబల్, స్టాక్ టాప్లో Z0 ఉంటే మనం ఏం చేయాలి, సేమ్ స్టేట్లో ఉండి ఆ 1ని పుష్ చేయాలి. ఇప్పుడు అయింది, 0 వచ్చినా 1 వచ్చినా మనం ఏం చేసాము, పుష్ చేసాం. పుష్ చేసిన తర్వాత ఇనీషియల్గా 0 వచ్చినా పుష్ చేసాము, 1 వచ్చినా పుష్ చేసాము. ఇప్పుడు 0 తర్వాత మనకి ఏమేమి చాయిస్ ఉంటాయి, 0 తర్వాత అయితే 1 రావచ్చు, లేకపోతే 0 0 ఉందనుకోండి 0 రావచ్చు. ఫస్ట్ 0ని పుష్ చేసేసిన తర్వాత అయితే 1 రావచ్చు, లేకపోతే 0 రావచ్చు. లేకపోతే 1 పుష్ చేసిన తర్వాత అయితే 0 రావచ్చు, లేకపోతే 1 రావచ్చు. 1 పుష్ చేసిన తర్వాత అంటే ఇంకా 2 మోర్ చాయిసెస్ ఉంటాయి. ప్రతిసారి కూడా మనం పుష్ చేయాలి వచ్చిన ఇన్పుట్ సింబల్స్ని. దానికోసం డెల్టా ఆఫ్
స్టాక్ స్టేట్ ఈస్ క్యూ నాట్ స్టేట్లో ఉన్నాము. మనకి ఇన్పుట్ సింబల్ 0 వచ్చింది. ఇప్పుడు స్టాక్లో 0 ఉంది. అప్పుడు ఏం చేయాలి? సేమ్ స్టేట్లో ఉండి పుష్ చేయాలి. ఇప్పుడు ఇది మిడిల్ ఆఫ్ ది స్ట్రింగ్ కాకపోతేనే పుష్ చేస్తాం. ఒకవేళ మిడిల్ ఆఫ్ ది స్ట్రింగ్ అయితే ఏం చేయాలి? పాప్ చేయాలి కదా. దానికి నెక్స్ట్ రాద్దాం స్టెప్స్. నెక్స్ట్ డెల్టా ఆఫ్ క్యూ నాట్ స్టేట్లో ఉన్నాము. 1 వచ్చింది. స్టాక్ టాప్లో 0 ఉంది. ఇక్కడ 0 కానీ 1 కానీ వస్తే ఏం చేయాలి? ఒకవేళ అది మిడిల్ ఆఫ్ ది స్ట్రింగ్ కాకపోతే పుష్ చేయాలి. ఆ పుష్కి రాస్తున్నాం అనమాట మనం. సేమ్ క్యూ నాట్లోనే ఉండి 1ని పుష్ చేస్తాం. అలా కాకుండా ఇప్పుడు 1 ఉంది స్టాక్లో, 0 కానీ 1 కానీ వస్తే అది మిడిల్ ఆఫ్ ది స్ట్రింగ్ అవ్వకపోతే ఏం చేయాలి? పుష్ చేయాలి. డెల్టా ఆఫ్ క్యూ నాట్లో ఉన్నాము. 0 వచ్చింది. స్టాక్ టాప్లో 1 ఉంది. సో క్యూ నాట్లోనే ఉండి పుష్ చేయాలి. డెల్టా ఆఫ్ క్యూ నాట్ 1 వచ్చింది. స్టాక్ టాప్లో 1 ఉంది. సో దాన్ని కూడా పుష్ చేసాం. సో ఇప్పుడు ఏం చేసాము? మిడిల్ ఆఫ్ ది ఇనీషియల్ సింబల్స్ని పుష్ చేసాము. ఒకవేళ నెక్స్ట్ వచ్చే సింబల్స్ మిడిల్ ఆఫ్ ది సింబల్స్ కాకపోతే పుష్ చేసాం. ఇప్పుడు దీనికి డయాగ్రామ్ డ్రా చేస్తా. ఫస్ట్ ఇక్కడి వరకు చూడండి. ఇనిషియల్ స్టేట్ ఈస్ క్యూ నాట్. ఫస్ట్ క్యూ నాట్లో 0 సింబల్ వచ్చి స్టాక్ సింబల్ Z0 ఉంటే పుష్ చేసాం. అలాగే 1 సింబల్ వచ్చి స్టాక్ సింబల్ Z0 ఉంటే దాన్ని కూడా పుష్ చేసాం. అలాగే 0 ఉంది, మనకు 0 వచ్చింది. స్టాక్ టాప్లో 0 ఉంది, దాన్ని కూడా పుష్ చేసాం. ఎప్పుడు? ఇది మిడిల్ ఆఫ్ ది స్ట్రింగ్ కాకపోతే. అలాగే 1 వచ్చింది. స్టాక్ టాప్లో 0 ఉంది. సో దాన్ని కూడా పుష్ చేసాం. ఇప్పుడు ఇంకా ఈ రెండింటికి కూడా రాయండి. 0 వచ్చింది. స్టాక్ టాప్లో 1 ఉంది, దాన్ని కూడా పుష్ చేసాము. 1 వచ్చింది. స్టాక్ టాప్లో 1 ఉంది, దాన్ని కూడా పుష్ చేసాం. సో ఇప్పుడు ఈ రెండు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో మనము ఇలా కాన్సెప్ట్ ప్రకారం ఏం చెప్పుకున్నాము? 2 కాన్సెక్యూటివ్ సేమ్ సింబల్స్ ఉంటే అది మిడిల్ ఆఫ్ ది స్ట్రింగ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అన్నాం. అవ్వకపోతే ఏం చేయాలన్నాము? వాటిని కూడా స్టాక్లోకి పుష్ చేయాలి అని చెప్పాం. అయితే ఏమవ్వాలి? అది మిడిల్ ఆఫ్ ది స్ట్రింగ్ అయితే ఏమవ్వాలి? పాప్ చేయాలి కదా. సో అందుకని డెల్టా ఆఫ్ క్యూ నాట్ మీద 0 0 వచ్చినప్పుడు, అంటే ఒకవేళ మిడిల్ ఆఫ్ ది స్ట్రింగ్ అయితే ఏం చేయాలంటే Q1కి వెళ్ళి పాప్ చేయాలి. అలాగే డెల్టా ఆఫ్ క్యూ నాట్ ఆన్ 1, 1 మిడిల్ ఆఫ్ ది స్ట్రింగ్ అయితే ఏమవ్వాలి? Q1కి వెళ్ళి పాప్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలి? సేమ్ 0, 0 వస్తే పాప్, 1, 1 వస్తే పాప్. స్టేట్ మారింది. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఫర్ సేమ్ 2 ఇన్పుట్ సింబల్స్ 0, 0కి Q0 ఉంది, Q1 ఉంది. 1, 1కి Q0 ఉంది, Q1 ఉంది. అంటే 2 ఫర్ సేమ్ 2 ఇన్పుట్ సింబల్ 2 నెక్స్ట్ స్టేట్స్ ఉన్నాయి. అందుకని దీన్ని ఏమన్నారు? నాన్ డిటర్మినిస్ట్ పుష్ డౌన్ ఆటోమేటా అన్నారు. ఇప్పుడు ఈ Q1 మీద అగైన్ 0, 1 వస్తే పాప్ చేయాలి మ్యాచ్ చేసి. సో Q1 మీద 0, 0 వస్తే Q1లోనే ఉండి పాప్ చేయాలి. Q1 మీద 1, 1 వస్తే Q1లోనే ఉండి పాప్ చేయాలి. అంటే రిపీటెడ్ ఆపరేషన్ రాస్తున్నాం అనమాట. 0, 0 వస్తే పాప్, 1, 1 వస్తే పాప్. సో ఇప్పుడు లాస్ట్ మన ఇన్పుట్ సింబల్స్ అన్నీ అయిపోయినాయి. ఎప్సిలాన్ వస్తే Q1లో ఎప్సిలాన్ అండ్ స్టాక్ టాప్ ఈజ్ Z0 పాప్ చేద్దాం. ఫైనల్ స్టేట్కి వెళ్ళిపోదాం. Q2 అనేది ఫైనల్ స్టేట్ అనుకోండి. Q2 Z0. ఓకే. సో ఇప్పుడు మన ఇన్పుట్ సింబల్స్ అయిపోయినాయి. స్టాక్లో ఇనిషియల్ సింబల్ Z0 ఉంది. సో ఇప్పుడు ఫైనల్ స్టేట్కి వెళ్ళిపోయామన్నమాట. సో ఇప్పుడు ఇది నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా ఎందుకైందో మీకు అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, Q0 మీద 0, 0 అప్లై చేసినప్పుడు Q0లోనే ఉంది ఒక సెట్ ఆఫ్ ది ట్రాన్సిషన్. అలాగే అనదర్ సెట్ ఆఫ్ దిస్ ట్రాన్సిషన్ Q1కి వెళ్ళింది. సో ఫర్ ద సేమ్ ఇన్పుట్ సింబల్ 2 నెక్స్ట్ స్టేట్స్ ఉన్నాయి. అందుకని దీన్ని నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అంటారు అనమాట. సో ఇప్పుడు నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా 7 టపుల్స్ రాద్దాము. సారీ, ఫైనైట్ ఆటోమేటా కాదు, పుష్ డౌన్ ఆటోమేటా.
So set of the states q0, q1, q2, and then input symbols 0, 1, stack symbols z0, 0, 1, and the initial state is q0, stack top is z0, initial symbol is z0, and then final state is q2. So this is the 7 tuple notation for the non-deterministic push to an automata for the language L equal to W power R even length palindrome. Sorry, 7 tuple కదా, డెల్టా రైట్ మర్చిపోయాను. డెల్టా కూడా ఇంక్లూడ్ చేసుకోండి. డెల్టా అంటే ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఇదేనా ఒక ఎగ్జాంపుల్కి ట్రాక్ చేసి చూపిస్తాను చూడండి. సపోజ్ ఫర్ మనది 0 1 1 1 1 0 అనుకోండి. 0 1 1 1 1 0 ఇది ఎగ్జాంపుల్ అనుకోండి. సో ఇప్పుడు ఏం చేయండి, ఫస్ట్ స్టాక్లో ఇనిషియల్గా Z0 ఉంటుంది. సో ఇన్పుట్ సింబల్ ఏంటి, 0 వచ్చింది. 0 వస్తే ఏం చేస్తాము, స్టాక్లోకి పుష్ చేస్తాం. 0 స్టేట్ Q0లోనే ఉంటుంది. Q0లోనే ఉండి దీని ప్రకారం స్టాక్లోకి పుష్ చేస్తాం. నెక్స్ట్ సింబల్ ఈజ్ 1. 1 వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఉండి పుష్ చేస్తుంది. సో నెక్స్ట్ సింబల్ ఈజ్ 1. సో ఈ 1 వచ్చినప్పుడు స్టాక్ టాప్లో ఏముంది, ఆల్రెడీ 1 ఉంది. 1 వచ్చి ఆల్రెడీ 1 ఉంటే దానికి మనకి ఇప్పుడు 2 స్టేట్స్ వస్తాయి. 2 చేయొచ్చు. ఒకటేంటి, ఆ 1ని కూడా పుష్ చేయొచ్చు ఇక్కడ. సెకండ్ ఏంటి, ఇంకొక డమ్మీ స్టాక్ని, నెక్స్ట్ కాపీ ఆఫ్ ద స్టాక్ని క్రియేట్ చేద్దాము. Z0 0 1. ఇప్పుడు ఈ 1 వచ్చినప్పుడు ఇంకొకటి ఏంటి, ఈ 1ని మ్యాచ్ చేసి పాప్ చేయొచ్చు. నెక్స్ట్ సింబల్ ఏంటి, అగైన్ ఇక్కడ వరకు ప్రాసెస్ అయింది కదా. నెక్స్ట్ సింబల్ ఈజ్ 1. 1 వచ్చినప్పుడు ఏం చేయాలి, ఈ 1 వచ్చినప్పుడు ఏం చేయాలి, ఒక సిచ్యువేషన్లోనేమో ఈ 1ని మ్యాచ్ చేసి పాప్ చేయొచ్చు. లేకపోతే ఇంకొక సిచ్యువేషన్లో ఏం చేయాలి, Z0 0 1 1 ఆ 1ని కూడా పుష్ చేయాలి. ఓకే, ఆ 1ని కూడా పుష్ చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ 1 వచ్చింది. ఈ 1 వచ్చినప్పుడు ఏం చేయాలి, ఈ 1ని పాప్ చేయొచ్చు, లేకపోతే ఆ 1ని కూడా పుష్ చేయొచ్చు. నెక్స్ట్ 0 వచ్చినప్పుడు ఏం చేయాలి, ఈ 1ని ఈ 0తో మ్యాచ్ చేసి పాప్ చేయొచ్చు, లేకపోతే ఆ 0ని కూడా పుష్ చేయొచ్చు. సో ఈ సిచ్యువేషన్లో మనకి ఫైనల్ స్టాక్ ఎంటీ అయిపోయింది. ఎంటీ అయిపోయినప్పుడు ఫైనల్ స్టేట్కి రీచ్ అయింది. ఎంటీ అయినప్పుడు మాత్రమే ఫైనల్ స్టేట్కి రీచ్ అయింది. కానీ ఈ సిచ్యువేషన్లో ఫైనల్ స్టేట్కి రీచ్ అయిందా, రీచ్ అవ్వలేదా అంటే ఇది మనం ఒమిట్ చేసేయచ్చు. ఈ కాపీని ఒమిట్ చేసి ఇవి ఒక్కటే యాక్సెప్ట్ అయ్యనమాట. సో ఇలా 2 చాయిసెస్ ఉన్నప్పుడు ఇంకొక అనదర్ కాపీ క్రియేట్ అయ్యి మనకి పుష్ డౌన్ ఆటోమేటా అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. ఫైనల్గా మనకి ఎక్కడైతే ఫైనల్ స్టేట్ రీచ్ అవుతుందో అది ఆ పాత్ని మాత్రమే ఇది యాక్సెప్ట్ చేస్తుంది అన్నమాట.